ప్రెజెంట్ అయితే ధర్మపురి బస్ స్టాండ్ అయితే ఉంటాం మనం. కొన్ని స్టాప్లర్లు ఉంటాయి, అవి తీసుకోనికి అయితే వచ్చినాం. అంతవరకు కొంచెం ఫోటో షూట్ రెడీ చేద్దాం. కాకుండా చోట ఏ కలర్ ఉంటే ఆ కలర్ అయితే వేపిస్తున్నాం లైట్ గా, బండాలు కారం ఉండకూడదు. అంటే పైకి అయితే వెళ్తున్నాము. స్పాన్ అనేది కొంచెం సరిగ్గా పెట్టలేరు అనమాట. ఒక బండి లేరు, మన సెంటర్లో ఉండేది మన బండి. డ్యామ్ కోసం అంటే ఆ డ్యామ్ దగ్గర ఫోటోల కోసం అయితే మనం లెఫ్ట్ తీసుకొని అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే యూటర్న్ అయితే చేసుకున్నాం ఇక్కడ. ప్రెజెంట్ అయితే ధర్మపురి బస్ స్టాండ్ అయితే ఉంటాం మనం. బండి కోసం అయితే చూడాలి. ఇప్పుడైతే మనం అయితే బండ్ల దగ్గరికి అయితే వచ్చి మొత్తానికి అయితే బండ్ల దగ్గరికి అయితే వచ్చేసినాము. లాంగ్ జర్నీ చేసుకుంటా 1 రోజున్నర అయితే ప్రయాణం అయితే జరిగింది. బండి దగ్గరికి అయితే మొత్తం వచ్చేసినాము. చాలా మంది ఉండే స్లాంగ్ మార్చు అంటున్నారు కొంచెం. ఇంకా మరి నాకు వచ్చింది అంతే, ఇంకా నాకు ఇంతకు మించి అయితే రాదు. ఐ విల్ ట్రై చేస్తాను ఎంతైనా మీకోసం కాబట్టి వీడియోలు తీసేది. మొత్తానికైతే బండ్ల దగ్గరికి వచ్చి బండ్లు గిన్నెలు మొత్తం నీట్గా కడిగేసుకున్నాము. దండలు కట్టేస్తున్నాము. పూజకి అయితే మొత్తం రెడీ చేసేస్తున్నాము. ఇదల్లా అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే మొదలు పెడతారు. అంతవరకు మేము ఎందుకు ఖాళీగా ఉండాలని చిన్న ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందరం కలిసి ఫోటోలు తీసుకునేక ఇప్పుడు మా విన్యాసాలు, మా వికృతి చేష్టాలు మొత్తం కలిసి తనివి తీరా చూడండి. ఏదైనా నవ్వొస్తే నవ్వకండి. మీకు ఏదైనా ఏదనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. లెట్స్ డూ యూ ఫోటోషూట్. మొత్తానికి అయితే ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత బండ్లు లోపలికి అయితే వెళ్తున్నాం. 3 బండ్లు అయితే రెడీ అయిపోయినాయి. 3 దాంట్లకు ట్యాంక్ చేస్తున్నారు. ఈ 2 ట్యాంకులు వచ్చేసి మిగతా 2 ట్యాంకులకి అయితే మన రేగు బ్యారేజ్ వాటర్లో మరి అంత సన్నగా దీనికి అట్లా పెట్టినాడు టాక రౌండ్ కొంచెం బాగా బండ్లకు అయితే వెల్డింగ్ అయితే వీక్ ఉన్నాయని అయితే చెక్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకా 2 ట్యాంకర్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ ట్యాంకర్లకు సంబంధించిన సామాన్లు వెనక పైప్స్ అన్లోడింగ్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ కనపడుతున్నాయి కదా ఫిట్టింగ్. ఆల్రెడీ ఒక ట్యాంక్కి అయితే బిగించినారు బండికి అయితే. గో చాయిస్ అయితే ఉందన్నమాట. ఆ పైపులు వచ్చేసి లింకప్ పైపులు వచ్చేసి ఇందాక మనం చూసినవి. ఈ కనబడే ట్యాంకర్ కూడా మనం నెక్స్ట్ వచ్చే బండి అనమాట. ఆ పైప్స్ తీసుకెళ్ళి ఆ ట్యాంక్ అయితే కనిపిస్తారు. మనం అయితే మొత్తం కలిసి చూసుకుంటున్నాము. బండి అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇంకో బండి అయితే రెడీ చేస్తున్నారు. ఎత్తక ముందు అయితే అలా ఉంటుంది, ఎత్తిన తర్వాత ఇలా ఉంటుంది. పైన అయితే మొత్తం పైన ఫిట్టింగ్ చేస్తున్నారు. అంటే పైన 2 హోల్స్ వస్తాయన్నమాట లోడింగ్ చేయడానికి. ఆడైతే మొత్తం నీట్గా అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నారు. కింద బండికి అయితే ట్యాంక్ అయితే ఫిట్ చేస్తున్నారు.
బండేలే మిగతా ఈ సామాన్ల కోసం అయితే ఎత్తుకులాడుతున్నాము. కొన్ని స్టాప్లర్లు ఉంటే అవి తీసుకుని అయితే వచ్చినాం. ఇవే అనమాట స్టాప్లర్లు కనపడేవి కాళ్ళకాడ. ఈ స్టాప్లర్ అయితే తీసుకుని అయితే ఇంకా బండి దగ్గరికి అయితే మనం వెళ్ళిపోవాలి. బండి దగ్గర పూజలు చేసుకొని తొందరగా అయితే పోనీకైతే ప్రయాణానికి సిద్ధం అవ్వాలన్నమాట. బండ్ల దగ్గరికి అయితే మొత్తానికి అయితే వచ్చేసినాం. వాళ్ళైతే మొత్తం పూజకి వెళ్ళి రెడీ చేస్తున్నారు. మేము ఉండి ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా తొందరగా అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపోవాలని. తొందరగా పూజ అయిపోతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళేసి అయితే పోవడమే. ఇంకా ఆలస్యం అయితే ఏమి ఉండదు. ఎందుకంటే మళ్ళీ నుంచి జర్నీ వేసే లోపల ఆల్రెడీ నిద్ర లేదు నైట్ అలా మళ్ళీ వాచిపోతుంది. అంతవరకు కొంచెం ఫోటోషూట్ రెడీ చేద్దాం. నా గురించి నీకు తెలియదు. నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా? ఒక్క చాలా కాదు 3 చాలాలు. ఫోటోషూట్ అయిపోయినాక చిన్న వీడియో కూడా తీసేసుకున్నాం అన్నమాట. ఇన్స్టాగ్రామ్ వీడియోస్. ఏదో అలా వీడియో తీసుకున్నాము. చిన్న వెల్డింగ్ పనులు ఉంటే కూడా చూపిస్తున్నాం అనమాట వీళ్ళకు. బ్లాక్ పెయింట్ వేస్తుంటా ఇక్కడ ఛాయిస్ కి బ్లాక్ బ్లాక్ ఇక్కడ బ్లాక్ సరే పెయింటింగ్ మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వెల్డింగ్ చేసింటారు కదా, అక్కడైతే బ్లాక్ పెయింటింగ్ బ్లాక్ ఉన్న చోట ఏ కలర్ ఉంటే ఆ కలర్ అయితే వేపిస్తున్నాము లైట్గా. బండలు కారం ఉండకూడదని. ఎందుకంటే అందుకే బండకు అయితే కొంచెం ఇబ్బంది లేకుండా పెయింటింగ్ వేసుకొని పోతే ఏం డ్యామేజ్ అయితే ఉండదు. ఏసాలకేం తక్కువ లేదు. లైట్ పెట్టు, లైట్ బాగా కనపడాలి. చూడు కింద లంబర్ కానొస్తుంది. బండి అయితే ఇంకా అలా రెడీ అయితే చేసి పెట్టినారు. మన అరటిపళ్ళు వీళ్ళకెళ్ళి వచ్చేసి బాగా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. పూజలు వచ్చేసి అరటిపళ్ళు మన టేబుల్లో వేసి బొరుగులు మామూలుగా టెంకాయలు ఆకులు ఒక పెళ్ళి పెట్టినారు. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ లలో ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది అనమాట పూజలు. ఇక్కడ వచ్చేసి ఇలా చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఎక్కువ శాతం పోతురాజు స్వామిని అయితే ఎక్కువ ఆరాధిస్తారనమాట. ఆయనకు ఇవే అనమాట ఎక్కువ ఫేమస్. నేను ఇంతకుముందు కూడా అలా 2 సార్లు డెలివరీ పెట్టినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగానే పెట్టేసినారనమాట. కూడా అలాగనే పెడుతున్నారు అంటే నాకు తెలిసిందనమాట. ఇప్పుడైతే బండ్లు ఇక్కడ మొత్తం అయితే రెడీ చేసి పెట్టినారు. మనం వచ్చేసి కొంచెం పైన ఏదో ఇబ్బంది ఉందంటే పైకి అయితే వెళ్తున్నాము స్పానర్ తీసుకొని. పైన కొంచెం వెల్డింగ్ అయితే షార్ట్ అయితే ఉందన్నమాట. మనం ఇక్కడ నుంచి అన్ని చెకప్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అయితే మనకేం ఇబ్బంది అయితే ఏమి ఉండదు. తర్వాత ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. టాప్ యాంగిల్ వచ్చేస్తే ఇలా ఉంటుంది. పైన వచ్చేసి ఇక్కడ కనపడుతున్నాయి కదా 2 మూతలు వల్ల 2 బండ్లకు వచ్చేసి మనకు పైన మనుషుల బండికి అయితే స్టాండ్ అనేది కొంచెం సరిగ్గా పెట్టలేరు అనమాట. ఒక బండికి అయితే బాగా పెట్టినారు. మిగతా 2 బండ్లు అయితే కొంచెం సరిగ్గా పెట్టలేరు. మన సెంటర్లో ఉండేది మన బండి ఎదురుగానే పెట్టేసినారు పూజ చేసి. ఇంకో బ్యాక్ సైడ్ నిలవడానికి ఇబ్బందికరంగా ఉందని మాట్లాడుకుంటున్నాము. వాళ్ళు అడిగినాము. బోల్టాలు కూడా చిన్నగా పెట్టేసినారు. కొంచెం జంపైన పెట్టిండలేరు. ఎందుకంటే మూత ఇప్పుడు తీసుకున్నప్పుడు అయితే మొత్తం బోల్టాల్లో ఊడదీయాలన్నమాట. ఎందుకైతే వచ్చేసినాము ఇంకా బండి అయితే పూజ అయితే మొదలు పెట్టేసినాం అనమాట. తొందరగా అయిపోతుందంట. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత కీస్ అయితే బండి కీస్ అయితే అక్కడ పెట్టేసినాము. మనం పూజ అయిపోయిన తర్వాత ఎవరు బండి కీస్ వాళ్ళకి ఇస్తారనమాట. తీసుకుని అయితే ఇంక వెళ్ళిపోవాలి.
లైట్ అట్టొచ్చింది. లేదు ఇంకా అంటే మళ్ళా I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. బాడీ లైన్ వస్తుంది కదా దాని కింద కొంచెం బయటకు తొందరగా. మొత్తానికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పటి నుంచి అయితే బయలుదేరిపోవాలన్నమాట. మన 3 అటుకులు ఉన్నాయి కదా, అంటే 3 బండ్లకు వచ్చేసి ఒక బండికి వచ్చేసి ఒక ఐటమ్ అయితే పెట్టేసినారు. పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకైతే బయలుదేరిపోతున్నాము. బండి అయితే కొంత దూరం మూవ్ చేసుకుని వచ్చినాము. ఇంక మనం అయితే ఊతిగడ్డలు ముట్టించి ఇంకా దేవుని మొక్కుకొని వేడుకొని అయితే వెళ్ళిపోవాలి. బండి అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నాం అనమాట. అక్కడికి ముందర వెళ్ళిన తర్వాత ఇక్కడైతే డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ కాడ కొంచెం ఫోటోలు తీసుకొని పోదామని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము. బండి అయితే పోయిన కాడికి ఆ బండి ఈ బండి అయితే కొంచెం స్టీరింగ్ అయితే చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ చూడండి, కార్ లెవెల్ అయితే ఇచ్చేసిండు. బండి పోవడానికి కూడా అయితే స్మూత్గా ఉన్నది. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే కొంచెం ఫోటోలు తీసుకుంటారంట. ఇక్కడ ముందర అయితే మేటర్ డ్యామ్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనం అయితే కొంచెం వీళ్ళు ఫోటోలు తీసుకొని అయితే మనం అయితే ఇంకా బయలుదేరడం జరుగుతుంది. మామూలుగా అయితే ఇక్కడ రోడ్ ఎక్కిన తర్వాత రైట్కి తిరిగిపోవాలి మనం,
కానీ ఆ డ్యామ్ కోసం అంటే ఆ డ్యామ్ దగ్గర ఫోటోల కోసం అయితే మనం లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఆ లెఫ్ట్ తీసుకొని 3 బండ్లు అయితే ఫోటోలు తీసుకొని అయితే కొంచెం ఇంకా బయలుదేరితే పోతాము. మనకి ఇదే రోడ్లో చక్కమైన తర్వాత అయితే డ్యామ్ అయితే వస్తుంది. ఇక్కడ కనపడుతుంది కదా, అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి డ్యామ్కి వెళ్ళే దారికి అనమాట. అక్కడ కనపడితే స్ట్రైట్ కనపడితే డ్యాము. ఇక్కడ ఫోటోలు తీసుకునేకి లేదు, ఇక్కడైతే వెళ్ళి అయితే ఫోటోలు అయితే తీసుకోవాలి. మనం కూడా ఇప్పుడైతే యూటర్న్ అయితే చేసుకున్నాం. ఇక్కడ బండి అయితే యూటర్న్ చేసుకురావడం జరిగింది. వెనక మా బండి ఇంకొక బండి అయితే కూడా యూటర్న్ చేసుకుంటుంది అనమాట. అక్కడ యూటర్న్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముందర బ్రిడ్జ్ దగ్గర అయితే ఫోటోలు అయితే తీసుకుంటాము. అక్కడ ఫోటోలు తీసుకుని అయితే వెళ్ళిపోవాలి. వాళ్ళు అక్కడైతే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఫోటోలు తీసుకున్నాకైతే వెళ్ళిపోవాలి. కనపడుతుంది కదా ఫోటోలు. వాళ్ళైతే ఫోటోలు తీసుకుని అయితే పెట్టుకుంటారంట. వీళ్ళు ఫోటోలు తీసుకున్నాకైతే వెళ్ళిపోవాలి. బాసు ఇది వచ్చేసి మన ధర్మపూర్ అయితే ఘాట్ అండి. ఇక్కడ వచ్చేసి బండ్లు అయితే లోడ్ బండి ఫుల్ మొత్తం ఘాట్ సెక్షనే. ఇదల్లా నేషనల్ హైవే కానీ ఘాట్ సెక్షన్ లెక్క ఉంటుంది. ఇదల్లా లోడ్ బండి చూడండి చాలా నిదానం అవుతాయి. ఇప్పుడు మన అయితే ఎంటీ బండి కాబట్టి పికప్ స్పాట్ అంటే పోవచ్చు, కాకపోతే లోడ్ బండ్లు ఉన్నాయి కాబట్టి చిన్నగానే వాళ్తుంటుంది. ఇంకో ఇక్కడ బండి అయితే సైడ్ తీసుకొని ఇదల్లా అయితే మనకు దండిగా ఉంటుంది. ఇక్కడ సైడ్ ఒక బండి పోతుంది, ముందర దీని ముందర అయితే లోడ్ బండి పోతుంది. మా అయితే ఇండికేటర్ వేసుకొని అయితే ఇంకా చిన్నగా సైడ్ అయితే తీసుకొని అయితే బయలుదేరిపోవాలి. ఇలా ఫుల్గా అయితే ట్రాఫిక్ ఇది కూడా మనది ముందర ఇది కూడా మన బండి పోయినది. అక్కడ మాకెళ్ళి పూజ అయితే చేయించుకుంటాం. సైడ్ ఏమో కార్లు వస్తున్నాయి. వాషింగ్ చేయించుకొని బండి కొన్ని పనులు చేయించుకొని ఫస్ట్ లోడ్ ఎలా వచ్చినాయి అయితే మొత్తం అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.